గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారి మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సిలబస్ కమిటీ అయితే రిపోర్టు ఇవ్వనున్నది సార్. సో 2-3 రోజుల్లో లేకపోతే ఈ వారం లోపుల్లోగా ఈ యొక్క కమిటీ అనేది రిపోర్ట్ ఇవ్వాలనేసి మరి సిద్ధంగా ఉన్నది. మొత్తానికైతే దాదాపుగా 2 నెలల దాకా తీసుకున్నటువంటి ఈ కమిటీ మరి రిపోర్ట్గా అయితే ఇప్పుడు సిద్ధంగానే ఉన్నది. మరి ఈ రిపోర్ట్లో ప్రధానంగా మార్పులు ఏముంటాయి, సిలబస్లో ఏం మార్పులు ఉండబోతున్నాయి, మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 లాంటి మరి ఈ ఎగ్జామ్స్కి ఏమైనా మార్పులు ఉంటాయా, లేకపోతే యథావిధంగా మరి పాత నోటిఫికేషన్లు ఇచ్చినట్టుగా ఉంటాయా అంటే మార్పులు అయితే ఉంటాయి సార్. ఆ మార్పులు ఏంటిదంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ప్రధానంగా గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్స్లో గ్రూప్ 1 స్థాయి కనుక ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు 2 స్టెప్స్ ప్రకారము గ్రూప్ 1ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకటి ప్రిలిమినరీ స్టేజ్, 2 మెయిన్ స్టేజ్. ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని ఎగ్జామ్ నిర్వహించి తర్వాత మెయిన్స్కి ఎంపిక చేస్తారు. మెయిన్స్లో మళ్ళీ అన్నీ కూడా డిస్క్రిప్టివ్ మెథడ్ ప్రకారం ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఈ ప్యాటర్న్ అనేది మారకపోవచ్చు అండి. ఎందుకు మారకపోవచ్చు అంటున్నా అంటే యూపీఎస్సీ తరహాలో సేమ్ ఇదే విధంగా అనుసరిస్తున్నారు, ఒక్క సీషాట్ తప్ప. ఇక్కడ సీషాట్ కాకుండా మరి ఫస్ట్ పేపర్ ద్వారానే దాదాపుగా ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 6 పేపర్స్ కూడా మరి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ మార్పులు ఉండే అవకాశం ఉండదు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 స్టేజ్ల్లో మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో స్టేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించినటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా మారేది ఏంటిదంటే గ్రూప్ 2 సంబంధించినటువంటి అంశం. ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి అంశంలో మొత్తం మనకు 4 పేపర్స్ ఉన్నాయండి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అనేసి, రెండో పేపరు పాలిటీ, ఎకనామిక్స్, సొసైటీ అండ్ మూడో పేపర్ వచ్చేసి ఎకనామిక్స్, ఫోర్త్ పేపర్ వచ్చేసి ఉద్యమం. అయితే ప్రధానంగా ఇక్కడ 4 పేపర్స్ కంటే 2 పేపర్స్ ఇచ్చి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే మార్క్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఉద్యమం అయినా 150 మార్క్స్ ఉంటుంది అండ్ ఎకనామిక్స్ అయినా 150 మార్క్స్ ఉంటుంది. మిగతా దాంట్లో 50-50 మార్క్స్ మనకు పాలిటీ అయినా సరే, సోషాలజీ, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే వెయిటేజ్ని తగ్గిస్తారండి. ఇక్కడ వెయిటేజ్ని తగ్గించి ఏం చేస్తారంటే ఈ 2 పేపర్లో ఇంక్లూడ్ చేస్తారు. సిలబస్లో ప్రధానంగా మార్పులు కొన్ని వస్తాయండి. అది కూడా 10-15% వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట. దాదాపు కూడా మనము యూపీఎస్సీ ప్యాటర్న్ వరకు అనుసరిస్తున్నాం కాబట్టి 75%, 80% వరకు కూడా యూపీఎస్సీ తరహాలోనే అనుసరిస్తున్నాం. ఇప్పుడు మారే అవకాశం ఏంటిదంటే 10-15 కొన్ని ఎథిక్స్ లాంటివి కొన్ని ఇన్క్లూడ్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువ కనబడుతుంది. అదేవిధంగా మరి విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంటుంది. మరి ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు సార్, మరి స్టేట్ బుక్స్ ప్రాధాన్యం చేసుకొని ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3 సంబంధించినటువంటి నోటిఫికేషన్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఈ సిలబస్ అనేది ఇవి కూడా పేపర్ యొక్క వెయిటేజ్ తగ్గిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ 2 కలిపి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 3-4 అయినా మెర్జ్ చేస్తారు, లేకపోతే 2-3 అయినా మెర్జ్ చేస్తారండి. ఎందుకంటే దాదాపుగా రిలేటివ్సే ఉంటాయి కాబట్టి, దగ్గర సంబంధం ఉంటాయి కాబట్టి అన్ని ఎగ్జామ్స్ ఎందుకు అనేసి ప్రభుత్వం ఆలోచించే ప్రయత్నంలో ఉన్నదన్నమాట. ఇక నెక్స్ట్ డిఎస్సి సంబంధించినటువంటి ఏం ప్యాటర్న్ మారే అవకాశం లేదు. ఇన్ కేస్ ఆఫ్ మారితే 10-15% మారుతుంది. మరి అంతగా ఏం మారే అవకాశం ఇక్కడ లేదండి. ఖచ్చితంగా ఈ సిలబస్ ముందైతే ప్రిపేర్ అవ్వండి. జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి విశేషాలు మరి ఖచ్చితంగా అయితే మొత్తం 4 పిల్లర్స్ లాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఉండేది పాలిటీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణ హిస్టరీ మాత్రం పక్కాగా ఉంటుంది. ఇక మీరు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. రీజనింగ్ కూడా యథావిధిగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. నెక్స్ట్ సొసైటీ కూడా చేర్చారు కాబట్టి
సిలబస్లో సొసైటీ గుండా ఉంటుంది. అండ్ తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించినటువంటి విషయాలు గూడా ఉండాలి అనేసి ఉంచుతారు. తెలంగాణ మూవ్‌మెంట్ ఎస్పెషల్లీ తెలంగాణ విద్యార్థులు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ పేపర్‌ను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుందనమాట. మొత్తానికైతే ఇదండి మనకు సిలబస్ కమిటీలో ఉండేటటువంటి మార్పులు, చేర్పులు ఉన్నటువంటి అంశాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.